హాయ్ హలో సుమన్ టీవీ అభిమానులకు శుభవార్త. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో త్వరలో మీ సుమన్ టీవీ ప్రారంభం కాబోతున్నది. మీ జిల్లాలో సుమన్ టీవీ నడపగల సామర్థ్యం మీలో ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చరిత్ర పుటల్లో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని మనం పుస్తకాల్లో చదివాం. అవి నిజమో అబద్ధమో కూడా మనకి తెలియదు, కానీ రాశారు కాబట్టి చదువుతూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ అసలు నిజాలు తెలిసిన వ్యక్తుల్ని ఎప్పుడు మనం చూడలేదు, కలవలేదు, నిజాలు తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ ఈరోజు మా ఛానల్ ద్వారా నిజాలు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం, మీకు కూడా చూపిస్తున్నాం. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ భారత ఆర్మీ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి గారు. వారితో పాటు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అసలు మిమ్మల్ని కలవడమే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే మా కోసం యుద్ధం చేసే సోల్జర్ మీరు. ఆల్రెడీ యుద్ధం చేసి వచ్చారు. మీరు పాకిస్తాన్తో యుద్ధంలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు కదా? అవునండి, నేను 1965 ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్నాను. నిజానికి చైనా యుద్ధం అయినప్పుడు ఇండియన్ మిలిటరీ అకాడమీలో డెహ్రాడూన్, ఇప్పుడు కూడా అదే ట్రైనింగ్ సెంటర్లో అక్కడ నేను ట్రైనింగ్ పొందాను. పొందిన తర్వాత 11 గుర్ఖా రైఫల్స్ ఆ రెజిమెంట్లో నాకు ఆఫీసర్ అయ్యాను. ఇప్పుడు జనరల్ రావత్ గారు కూడా మా రెజిమెంటే 11 గుర్ఖా రైఫల్స్. పోలీస్ యాక్షన్ తర్వాత మొట్టమొదటి భారత సైన్యం హైదరాబాద్ నగరంలో కాలిడిందంటే అది కూడా మా 3వ బెటాలియన్ 11 గుర్ఖా రైఫల్సే హైదరాబాద్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 11 గుర్ఖా రైఫల్స్ దీనికి అవినాభావ సంబంధం ఉన్నదని అనుకుంటాను. ఎందుకంటే 1948లో పోలీస్ యాక్షన్ అప్పుడు ఇప్పుడే చెప్పాను, జనరల్ చౌదరి నాయకత్వంలో భారత సైన్యం హైదరాబాద్లో ఎంటర్ అయినప్పుడు మొట్టమొదటి బెటాలియన్ 3rd 11 గుర్ఖా రైఫల్స్ 2nd బ్యాటలో ప్రవేశించింది. అదేవిధంగా 1963లో తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్నప్పుడు అప్పుడు కూడా కాకతాళీయంగా 11 గుర్ఖా రైఫల్స్ హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఆ సమయంలో మా బెటాలియన్ అప్పుడు 2nd 11 గుర్ఖా రైఫల్స్, దాంట్లో నేను కూడా ఉన్నాను. ఈ తెలంగాణ ఉద్యమంలో సైన్యాన్ని మోహరించినప్పుడు నన్ను వరంగల్కి పంపడం జరిగింది. అప్పుడు నేను బి కంపెనీ కమాండర్గా ఉన్నాను. అందుకని తెలంగాణ పోరాటం ఎటుంటుందో మీరు ఎజిటేషన్ అండి ఇదగండి కల్డారా నేను కరీంనగర్ హైదరాబాద్లో తీసిన 69లో. తర్వాత ఎటుంటుందో ఎన్నో రకాలు. అందుకని తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు, తర్వాత హైదరాబాద్ చరిత్ర కూడా మా యొక్క రెజిమెంట్ కలిసి ఉన్నది. సార్, నేను ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే, ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ తర్వాత తెలంగాణని కూడా స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీని ఇక్కడికి పంపించడం జరిగింది. అంటే మేము పుస్తకాలు అలాగే చదువుకున్నాం. సో అసలు ఆ టైంలో ఏం జరిగింది, ఇక్కడ ఉన్న నవాబులకి అక్కడ ఆర్మీకి గొడవ జరిగింది, అంటే యుద్ధం జరిగింది, ఆ టైంలో ఎలా దక్కించుకున్నారు హైదరాబాద్ని, అసలు అన్ని స్టోరీ అసలు క్లియర్, అసలు జరిగిన నిజం మాకు కావాల్సి. నేను ఒకసారి అమెరికాలో నేను ఉన్నప్పుడు నా దగ్గర బంధువు యునైటెడ్ నేషన్స్ లైబ్రరీలో న్యూయార్క్ అక్కడ పనిచేస్తున్నాడు. అతని దగ్గరే నేను ఉన్నప్పుడు అతను సాయంత్రం భోజన సందర్భంలో చిన్నాయన మా లైబ్రరీలో ఒక హైదరాబాద్ కేసు గురించి మా యునైటెడ్ నేషన్ లైబ్రరీలో ఉన్నాయి, అది నాకు కూడా చాలా అర్థం కాలేదు. హైదరాబాద్ కేసు సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నది, నేను అన్ని అంటే ఇమీడియట్గా నేనేం చేసిన అతన్ని నాకు ఒక టైం ఇప్పి నేను లైబ్రరీలో నేను కూర్చుంటే, ఎందుకంటే యునైటెడ్ నేషన్ లైబ్రరీ లోపలికి పోవడం అంత సులభమైన పని కాదు. అయితే 2 రోజుల తర్వాత పర్మిషన్ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ కేసులు నిజాం వేసిన కేసు అవుతుంటుందో చదివిన తర్వాత నాకు కళ్ళు చెదిరిపోయినాయి. అక్కడ యునైటెడ్ నేషన్స్ కేసు ఏంటి, మన హైదరాబాదులో, ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో మనం చదువుతున్న చరిత్ర ఏంది, ఇంత అబద్ధాలు ఉన్నాయంటే నిజాలు కానే కాదు. కాకపోతే ఏంటంటే ఒకటేనండి, చరిత్ర అనేది ఎప్పుడు కానీ పాలిటిక్స్ అనేది ఇండివిజువల్ మొరాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ మొరాలిటీ.
వాట్ ఈజ్ గుడ్ టు ఎ కంట్రీ నీట్ నాట్ బి గుడ్. దేశంకు బాగానండి ఇక్కడ మంచి చెడు మానవునికి మాత్రమే, దేశానికి మంచి చెడు ఉండదు. దేశానికి ఏది మంచిదైతే అదే మంచిది. అందుకని భారతదేశం ఏదైతే చేసిందో అది భారతదేశానికి మంచిది. నిజాంకు మంచిది కాకపోవచ్చు, తర్వాత నైతికంగా మంచి కాకపోవచ్చు. నైతికం దేశ రాజకీయాల్లో నైతికం ఉండదు. బాగా ఇప్పుడు చైనా చేస్తుంది మంచిదా చెడ్డ కాదు, భారతదేశం చేస్తుంది మంచి కాదు. భారతదేశానికి ఏ మంచిది అవుతుందో అదే మంచిది. అందుకనే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అని అంటాం. ప్రజాస్వామ్యం కనుక అన్నట్టయితే భారతదేశం అనేది ఉండదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే నార్త్ ఈస్టర్న్లో పెట్టండి, మేము భారతీయులం కావు విడిపోతాము అంటారు. అది ప్రజాస్వామ్యం అని మీరు ఇచ్చేస్తారా? ఇంతెందుకంటే కాశ్మీర్లో నేను చెప్తాను, ఒక సైనికునిగా నేను యుద్ధం చేసిన 65 వార్ల నన్ను అడగండి, నేను చెప్తాను. ప్రజాస్వామ్యం మీరు అక్కడ మీరు భారతదేశంలో ఉంటారా విడిపోతారా అంటే అక్కడ ఏమైతే చెప్పండి. ప్రజాస్వామ్యం అనేది కొంతవరకే. దేశానికి ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకులు చెప్పినట్టు చెప్తుంటే ప్రజాస్వామ్యం మీరు ఎక్కువ కనుకంటే దేశం అనేది ఉండదు. అంతేందుకండి కొన్ని రోజుల తర్వాత దక్షిణ భారతదేశం అయిపోతుంది. డీకే ద్రవిడ కథకం వాళ్ళు ఏమంటే మేము భారతీయులు, మాకు ఉత్తర భారతీయులకు సంబంధం లేదు, మేము విడిపోతామంటారు. అందుకని ప్రజాస్వామ్యం కొంతవరకు మంచిది, కొన్ని విషయాలలో అది అక్కడ మర్చిపోవాలి. అదేవిధంగా అయితే ఉంటుందో సెక్యూరిటీ కౌన్సిల్ నిజాం కేసు వేసినప్పుడు కేసు అడ్మిట్ అయ్యి అప్పుడు ఏంటంటే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే 563 రాజరికాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమిటంటే రాజరికాలు స్వతంత్రం ఉన్నప్పటికీ బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే పారామౌంటసీ ఏతుంటుందో క్రౌన్ అంటే బ్రిటిష్ రాజు అది లేకుండా రాణి ఉంటుంది, దాన్ని పారామౌంటసీ అంటారు. అయితే బ్రిటిష్ వాళ్ళు మహా దొంగలు. మేమేతుంటుందో డైరెక్ట్గా పరిపాలిస్తున్న ప్రాంతాలకు మాత్రమే మేము స్వతంత్రం ఇస్తున్నాం. బాగానండి, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ అండ్ బాంబే ప్రెసిడెన్సీ, ఈ ప్రాంతాలు ఏతున్నాయో వీటికి మేము నేరుగా పరిపాలించిన వాటికి మాత్రం స్వతంత్రం ఇస్తున్నాం. మొదలు ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేసి మిగతా 563 రాజరికాలు వాళ్ళు కూడా స్వతంత్రమైనరు. 563 రాజులు కూడా స్వతంత్రమైనరు. వాళ్ళు ఇష్టం ఉంటే పాకిస్తాన్లో చేరొచ్చు, లేకుంటే భారతదేశంలో చేరొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండొచ్చు అన్నారు. ఏది లా యాక్ట్ ఏతుంటుందో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిందో అదే యాక్ట్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా స్వతంత్రం ఇచ్చింది. వాళ్ళకి గొడవ పెడుతున్నారు. గొడవ కాదు, అంటే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ ఉండదు, మీరు ఇండిపెండెంట్ ఉండొచ్చు అన్నారు. అప్పుడు వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే, అంటే స్వార్థం వస్తుంది కదా, మేము కూడా విడిపోతామని వీళ్ళు కూడా అనుకుంటారు కదా మరి ఆ టైంలో. స్వతంత్రం ఉంటారు. మేము ఇండియాలో ఎందుకు జాయిన్ కావాలి, పాకిస్తాన్ కొంతమంది అంటారు, కొంతమంది పాకిస్తాన్ జాయిన్ అయినరు, కొంతమంది ఇండియాలో అంటారు మేము ఎందుకు జాయిన్ కావాలి, మేము కూడా మాకు కూడా స్వతంత్రం వచ్చిందని అంటారు. అప్పుడు నిజాం ఏం చేసిందంటే, నేను స్వతంత్రంగా ఉంటా. చాలామందికి చాలా పొరపాటు అంటే నేను పాకిస్తాన్లో జాయిన్ అవుతాను, తప్పు. నిజాం ఎప్పుడు కూడా పాకిస్తాన్లో జాయిన్ అవుతానులే, ఎప్పుడు భారతదేశంలో జాయిన్ అవుతానులే, నేను స్వతంత్రంగా ఉంటాను. ఆయన ఇంకోటి ఏమన్నాడంటే, మతపరంగా భారతదేశం రెండుగా డివైడ్ అయింది. ముస్లిమ్స్కు పాకిస్తాన్, హిందువులకు హిందుస్థాన్. నా హైదరాబాద్ రాష్ట్రంలో డొమినియన్ రాష్ట్రం అని ఎప్పుడు అంటే వాళ్ళు డొమినియన్ అన్నాడు. అంటే నా రాచరికంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కనుక మేము డివైడ్ కాం. మేము ఇటు హిందువులతో జాయిన్ కాము, ఇటు పాకిస్తాన్ మేము న్యూట్రల్గా ఉంటాం అని రాయలే. అప్పుడు ఏమైందంటే మిగతా రాజరికాలు అన్నీ కూడా సంతకం చేసినాయి ఎక్సెప్ట్ హైదరాబాద్, కాశ్మీర్, జూనాగఢ్. అది తర్వాత అది హిస్టరీ ఇదంతే. అయినప్పుడు ఇప్పుడు చూడండి వల్లభాయ్ పటేల్ అంటే, ఇప్పుడు ఈ ఇల్లు నాది, మీరు ఎంటర్ కావాలదలుచుకున్నారు, ఈ నాది కానప్పుడు మీరు కొనదలుచుకున్నారు. నాది అయినప్పుడే మీరు కొనదలుచుకున్నప్పుడు అగ్రిమెంట్ అవుతుంది కదండి. మీరు అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుంటారు? నిజమని నమ్మకం ఉన్నప్పుడే అగ్రిమెంట్ చేసుకుంటారు. అవునండి కదా, నాది కానప్పుడు అగ్రిమెంట్ చేసుకురాదా? ఇప్పుడు అతను స్వతంత్రంగా లేనప్పుడు మరి భారత ప్రభుత్వం నిజాంతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నది? దాని అర్థమైంది, అది ఇండిపెండెంట్.
1 సంవత్సరం వరకు మీరు ఆలోచించుకోండి, దాని తర్వాత మీరు ఏం చేయాలో అని వీళ్ళిద్దరికీ ఒడంబడిక అవుతుంది. ఆ ఒడంబడికను స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నిజాంకి ఇంత హోల్డ్ ఉన్నట్టే కదా, స్వతంత్రం ఉన్నట్టే కదా. మరి ఏం లేకపోతే స్టాండ్ స్టిల్ మిగతా వాళ్ళతో ఎందుకు చేసుకోలే? స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేశాం. మరి ఆ టైంలో వాళ్ళు సైన్యం పంపించారు అని చెప్పారు తర్వాత సర్దార్ ఏంటంటే, వల్లభాయ్ పటేల్. అప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే అయితే నిజాం కొన్ని పొరపాటు మాత్రం చేసిన మాట వాస్తవం. నిజాంకు భారత ప్రభుత్వం ఎటువంటి ఛాన్స్ ఇచ్చిందంటే అసలు నమ్మదగానే ఇది. నిజాం దరిద్రం ఎత్తి మీద ఉంటే ఎవడు కూడా ఆపలేడు. ఈ ట్రాజిక్ లైఫ్ గాడ్ వోట్ నో విలన్ నీడ్ బి ప్యాషన్స్ ఇన్ ద పార్ట్ వాట్ ఈస్ బిట్రేడ్ బై ఆల్ వితిన్. బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఈవెన్ వల్లభాయ్ పటేల్ కూడా ఎంతవరకు పోయిందంటే 3 మాత్రం మాకు భారతదేశానికి ఇచ్చేయండి: డిఫెన్స్, ఫారెన్ పాలసీ, కమ్యూనికేషన్స్. ఈ 3 భారతదేశానికి అయితే స్వతంత్రంగా ఉండవు అన్నాడు. ఈ 3 మాత్రం ఇచ్చాను. దానికి కూడా ఒప్పుకోలేదండి నిజాం. ఇంకేం కావాలి ఆయనకి? నాకు అదే దరిద్రం. ఇది దరిద్రం ఇప్పుడు భారతదేశం కూడా పూర్తిగా తప్పుపట్టడానికి వీల్లేదు. డిఫెన్స్ ఇచ్చేయమన్నాడు సైన్యం, ఫారెన్ పాలసీ విదేశ విధానం, తర్వాత కమ్యూనికేషన్స్ మాకు వదిలిపెట్టండి, మిగతాది నువ్వు స్వతంత్రంగా ఉండవు అన్నాడు. మోర్ దాన్ యువర్ ఆర్టికల్ 370 ఒప్పుకోలే. ఎందుకు రీజన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఆయన పర్టికులర్గా ఇంకేమన్నా ప్లాన్ అంటే అప్పుడు ఆ ఏమైందంటే టైంలో ఇంకోటి ఆయన పాకిస్తాన్ వాళ్ళు కూడా వీళ్ళని కలుపుకునే ప్రయత్నాలు లేదు, చేస్తున్నారు, అక్కడ మాట్లాడుకుంటున్నారు. మేబీ అవేమైనా రీజన్స్ లేదు, అక్కడ జరిగింది ఏంటంటే అన్ఫార్చునేట్గా దురదృష్టవశాతన 44 ప్రాంతంలో 40 ప్రాంతంలో ఏంటంటే పక్క రాష్ట్రం నుండి ఇక్కడ నుండి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏంటంటే కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ కోస్తాంధ్రాలో బాగుంటుంది, ముఖ్యంగా మిరపకాయలు ఇదంతా. ఇది అగ్రికల్చర్ డెవలప్ చాలా అవుతుంది. హైదరాబాద్ ప్రాంతంలో ఏంటంటే అప్పుడే నిజాం సాగర్, ఈ తర్వాత ఈ డిండి ప్రాజెక్ట్, ఇక్కడ ఇది అగ్రికల్చర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ప్రెషర్ అండ్ అగ్రికల్చర్ పెరుగుతుంది, ల్యాండ్ మీద ప్రెషర్ పిలిచి జనాభా పెరుగుతుంటుంది కోస్టల్ ఆంధ్రలో. అందుకని ఏతుంటుందో దే ట్రై టు కమ్ టు తెలంగాణ ఫర్ ల్యాండ్స్. దీస్ హిస్టారికల్ ట్రూత్స్. ఇవన్నీ పోయినప్పుడు ఏతుంటుందో అగ్రికల్చర్ కమ్యూనిటీస్ ఏతుంటుందో మీరు వాళ్ళు ఏతుంటుందో ఈ తెలంగాణకు రావడానికి ప్రయత్నించండి, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ. ఇప్పుడు చూడండి, అప్పుడు ఈ కమ్యూనిస్ట్ యొక్క ఏతుంటుందో ముఖ్యంగా దాని తీవ్రత నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్నది, భూములు ఆక్యుపై చేయడానికి. మీరు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని పదం ఏతుంటుందో 1972 అంతకుముందు ఏం లేదు ఇక్కడ. ఎక్కడ కానీ ఉద్యోగం స్టార్ట్ అయితే లీడర్లు అక్కడ వాళ్ళు కాలే, లీడర్ అంతా పక్క రాష్ట్రానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. కాబట్టి అసలు తెలంగాణ సాయుధం అన్న మాటే రాలేదు అప్పటి వరకు. నేను అడుగుతున్నాను, మీ పత్రికగా మీ ఎలక్ట్రానిక్ మీడియా ఏ పుస్తకాలు కానీ ఏ పత్రికలు కానీ కాంటెంపరీ ఇప్పుడు రాసిన కాదు, ఆ రోజులలో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి ప్రింట్ అయ్యేది. తర్వాత హిందూ, తెలుగు పేపర్లు, ఆంధ్రప్రభ పత్రిక, గోల్కొండ, ఏ ఒక్క దాటిలో తెలంగాణ సాయుధ పోరాటం నాకు పదం నాకు చూపించండి. 72 కన్నా ముందు ఎప్పుడైతే ఇందిరాగాంధీ 1972 పెన్షన్ అన్న దాని తర్వాతనే వీళ్ళు పుస్తకాలు రాయడం మొదలుపెట్టిండ్రు, రావి నారాయణ రెడ్డి వాళ్ళంతా. ఇవి చారిత్రక నిజాలు ఇవన్నీ. ఆయన దాని తర్వాత ఏతుంటుందో, ఇప్పుడు ఆ రోజులలో గరీబీ ఉంది, ఈ రోజులు ఉండేది ఇంకా ఉంటుంది గరీబీ. అయితే అక్కడ ఉన్న ఏతుంటే పావర్టీని వాడు ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు ఏతుంటుందో దాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారు కమ్యూనిస్ట్. అయితే ఎప్పుడైతే వీళ్ళు భూములు ఆక్యుపై చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ సపోర్ట్ అడిగారు. నిజాం పోలీస్ యూజ్లెస్ పోలీస్, వీక్ పోలీస్, కరప్ట్ పోలీస్. వాడు ఏం చేయలేకపోయినారు. ఆర్మీ వాళ్ళు ఏమన్నారంటే మేము కూడా ఏం చేయలేం, మాకేం సంబంధం లేదు, ఆర్మీ ఈజ్ నాట్ ఫర్ నిజాం ఆర్మీ. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ముఖ్యంగా ఈ నవాబులు, ఈ జమీందారులు, వీళ్ళందరూ హిందూ జమీందారులు వీళ్ళందరూ కలిసి ఈ ముస్లింలు అప్పుడు ఆర్గనైజేషన్ ఉంటుంది ఎంఐఎం ఆర్గనైజేషన్ ఏతుంటుందో దాంట్లో ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది, రజాకార్ అంటే వాలంటీర్, అంతేగాని దుర్మార్గుడు అని కాదు. అయితే ముస్లిం మతాన్ని దాన్ని పరివర్తించ చేయడం కొరకు చేసిండ్రు. సినిమాల్లో చూడడం వల్ల మాకు అలా ఇది సినిమాలకు ఎంత తక్కువ చరిత్ర చూడని వాళ్ళు కూడా ఇప్పుడు
ఇంతవరకు తెలుగు కానీ హిందీలో కానీ కరెక్ట్ మూవీ ఒక్కడు కూడా దొరకదు. ఇప్పుడు కొంత ఇక మీకు ఎందుకంటే హోంవర్క్ చేయరండి. ఇప్పుడు చూడండి, చంద్రకాంత్ సినిమాలు ఉండేది, నేను సామాన్య సినిమాలు చూడ. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటారు, సార్ ఎన్టీ రామారావు చంద్రకాంత్ సినిమా తీసిండు సార్, మేజర్ చంద్రకాంత్ మీరు పోయి తప్పక చూడాలి, కొన్ని తప్పులు చేయాలంటే అదైతే వాళ్ళకు సినిమా చేసేటోళ్ళకే తప్పు చేస్తారు. అబ్బాయి అందులో నేను చూసేది ఏమి ఉండదంటే మీరు చూడాలి సార్ అన్నారు. ఒక సైనికునిగా నేను చూస్తాను అన్ని తప్పులే. సో వాళ్ళు మెయిన్ బేసిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫాలో ఇప్పుడు రామారావు ఇదే మంచి యాక్టర్ కావచ్చు, బట్ అది ఆర్మీ మ్యాన్ బ్యాడ్ యాక్షన్. తర్వాత ఆయన టెంట్ వేసుకొని ఉంటాడు, ఇక్కడ రెడ్ లైన్ యాడ్ ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే రెడ్ లైన్ యాడ్ బాగా చూడడానికి బాగా కనబడుతుంది అనేది అంతా పెట్టిండు. ఆ రెడ్ లైన్ యాడ్ ఎవడు వేస్తాడో ఏఏసి సప్లై వాళ్ళు చేస్తారు. సప్లై అంటే యుద్ధం చేయడం అనుకుంటాడు వాడు. ఎందుకంటే అది ఎర్ర రంగు ఉంటుంది, అదే కొట్లాడే వాళ్ళు గుర్ఖా ఉంటుంది, వాళ్ళ అన్నీ నల్లవి ఉంటాయి. నల్ల ఎందుకంటే శత్రువు కనబడకుండా ఇది చెట్లలో కలిసిపోతానికి ఎత్తుంటుందో నల్లవి ఉంటాయి వాళ్ళవి. యుద్ధం చేసే వాళ్ళన్నీ నల్లవి ఉంటాయి, యుద్ధం చేయని వాళ్ళన్నీ షైనింగ్ ఇది ఉంటాయి. అది పెట్టి చంద్రకాంత్ అనే యుద్ధంలో టెంట్ కింద చూస్తుంటే అరే డైరెక్టర్స్కి ఇంత ఏం తెలియని వాళ్ళంతా డైరెక్టర్స్ అండి. చదువు రాని వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ ఇవ్వాలి రేపు. అంటే అది తమాషా అనిపిస్తుంటుంది. కొంత తర్వాత మేజర్ ఆర్మీ ఆయనే, తర్వాత ఆయన క్యాప్ ఏదంటే నేవీ క్యాప్ పెడతాడు. నేవీ క్యాప్ అట్రాక్టివ్ ఉంటుంది. ఇటువంటి హిస్టారికల్ హౌలర్స్ ఇక ఆ మూవీ చూస్తే ఎంత, చూడకుంటే ఎంత. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆర్మీ ఆఫీసర్ పెద్ద మీసర్ట్లు పెట్టి పైప్ పెట్టి ఇదంతా బాగోదండి, ఆల్ అవుట్డేటెడ్. అది సినిమాటోగ్రఫీకి ఉండొచ్చు, బట్ రియల్ సోల్జర్ తోట తిండి ఉంటాడు. పోలీసు వాళ్ళ తిరిగి కాదు, పోలీసు వాళ్ళు హైట్ ఇటు ఉంటుంది, ఆర్మీకి హైట్ అవసరం లేదు, హెల్తీ కావాలి. గుర్ఖా 5'4" ఇంతే ఉంటాడు, టఫెస్ట్ సోల్జర్. ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు పోలీస్ యాక్షన్ తర్వాత వాళ్ళు రామంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే రజాకార్ల సహాయం అడుగుతారు. ఇప్పుడు చూడండి, పోలీసు రాజు అంటే మన గుండాలు సహాయం అడుగుతారు కదా, వాళ్ళని అడిగిండు మా భూములు ఆక్యుపై చేస్తుని వినండి. అప్పుడు ఏం చేస్తారంటే రజాకార్లు ఎంటర్ కావడం అయింది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వెన్ పోలీస్ ఆర్మీ ఫెయిల్డ్ దే టుక్ ద హెల్ప్ ఆఫ్ రజాకార్స్ టు ప్రొటెక్ట్ దర్ ల్యాండ్స్. మీరు చూడండి, ఇంత కమ్యూనిస్టులు అంటారు కదా, ఏ ఒక్క ఎకరం, ఒక్క సింగిల్ ఎకర్ ముస్లిం జమీందారులు ఆక్యుపై చేయలేదు. ఇప్పుడు మేము ఇంతమందిని చేసినాము, వీళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు అంటారు. ఒక్క ఎకరం ఎవరిది చేసినారు? వీళ్ళు హిందూ ఏతుంటుందో ల్యాండ్ లార్డ్స్ చేసినారు. పెద్ద ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ రజాకార్ల సాయం తీసుకున్నారు, వాస్తవం తీసుకున్నది. అప్పుడు దర్శో రజాకార్స్ అంటారు. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే రజాకార్లు ఏతుంటుందో ఈ విధంగా ఆర్థికంగా పెంచి వీళ్ళు పోషించడం జరిగినో వాళ్ళు మతోన్మాదులైన మాట వాస్తవం. అయితే ఇందులో 5 రకాల పోలీసులు ఉన్నారు రజాకార్లు. మీరు కొన్ని చెప్తుంటే నమ్మదగిన విషయాలు. ఎప్పుడైతే నిజాంని స్వతంత్రంగా ఉంటారని అంటారో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తక్కువదేం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబద్ధాలు ఆడడంలో ఇండియా అంతా. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఐఏఎస్ క్లాస్లో టీచ్ చేస్తున్నప్పుడు భారతదేశం ఆడే అబద్ధాలకు భయపడి బ్రిటిష్ పారిపోయిందంట. ఓకే, ముందు తెలిస్తే ముందే పంపించేసేవాళ్ళు. అయితే ఈ అబద్ధాలు మనం ఏమంటాం, చాణక్య నీతి అంటాం. అందుకని ఇంటర్నేషనల్ రిలేషన్లో భారతదేశాన్ని ఎవరు నమ్మరు. అప్పుడు నమ్మరు, ఇప్పుడు నమ్మరు. వాడు చెప్పించేయాలని అందరికీ తెలుసు. ఐఎమ్ టెలింగ్ ద యాజ్ ఎ సోల్జర్ అనే హిస్టోరియన్, ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. వీళ్ళు ఏం చేసినంటే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ను దీన్ని ఆక్యుపై చేయాలి. అది వాస్తవమే. ఒక దేశంలో మధ్యలో ఇంకొక ఇండిపెండెంట్ కంట్రీ ఉంటుంది అనడం తప్పు, ఎప్పుడోతే రావాల్సిందే. అయితే అప్పుడు ఏమైంది, తమాషా ఏంటంటే వీళ్ళు ఏం చేసినంటే పర్టికులర్లీ మహారాష్ట్ర, మన పక్కకే మహారాష్ట్ర ఇదంతా ఉన్నది. ఇక్కడ పోలీసు వాళ్ళను రజాకార్లుగా వేషం వేయిస్తారు. గడ్డం పెంచి చేసి హైదరాబాద్ మీరు వెళ్ళండి, హైదరాబాద్ అలజడి చేయండి. ఎప్పుడైతే అలజడి చేయంగానే ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ పెద్ద పెద్ద వార్తాపత్రికలు ఏతుంటుందో రిపోర్టర్స్ తీసుకుపోయి వాళ్ళు ఇంత ఈ అలజడి ఇదంతా ఇల్లు దానం లూటీలు అంతా ఎవరు చేసిండ్రు, రజాకాల్సింది. నిజానికి చేసింది ఎవరు? మహారాష్ట్ర పోలీస్. అది ఇది నేను తమాషా చెప్తున్నా కాదు,
15 సంవత్సరాల క్రితం నేను అంటే మహారాష్ట్ర పోలీసుల చేత ఆ పని ఎవరు చేయించారు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయించింది. ఓకే, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనుకోవచ్చు అయితే ఆ టైంలో ఆయనే కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయించింది. ఇది రుస్తుంజీ, మీరు అనగా వినవచ్చు, ఫేమస్ పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు డీజీ డైరెక్టర్ జనరల్ పోలీస్ మహారాష్ట్ర ఇదంతా ఉండరు. ఆయన తన ఆత్మకథలో రాసుకున్నాడు. నేను అది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అకోలా జిల్లాకుంటే అది దౌర్భాగ్యమైన దినం ఇట్లా రాసిండు. ఇండియన్ పోలీసుగా దౌర్భాగ్యం, ఒక ముస్లిం వేషం వేయించి ముస్లిం రజాకాలను అలవాటు చేయించి హైదరాబాద్లో శాంతి భద్రతలు కోల్పోయినాయి, హిందువులు చాలా ఇదవుతున్నారు అని చెప్పి మేము న్యూస్ పేపర్కి ఏంటంటే ఆ విధంగా వేసి ఇంటర్నేషనల్ అటెన్షన్ను హైదరాబాద్ మీద చేయడానికి చేసినామని ఆయన అంటాడు. సో వీళ్ళైతే ఏమీ చేయలేదు. వీళ్ళు కూడా చేసాను, నేను చేయలేదంటలేను, వీళ్ళు కూడా చేసిండ్రు. వీళ్ళు ఏ విధంగా చేశారు? వీళ్ళు ఎవరు అయినా ఇంకా కమ్యూనిస్ట్ రజాకారులు, అమ్మ వీళ్ళు తక్కువలేం కాదు. పొద్దుగాల వీళ్ళు గడ్డం వేసుకొని వీళ్ళు చేసేది ఇంతెందుకండి. కొండా వెంకట రంగారెడ్డి ఉన్నాడు కదా, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తర్వాత ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేట్ ఆంధ్రప్రదేశ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండే అతను. ఆయనకు సరాజ్పేటలో ఆయన ఇల్లు భూమి ఇది ఉంటుంది, దాన్ని లూట్ చేస్తారు. పోనీ ఆయనది దేశముఖ్ కాదు, మామూలు రెడ్డే. 200 గొర్రెలు ఉంటాయి, 200 గొర్రెలు కోసుకొని రోజు గొర్రెలు కోసుకొని తింటారు కమ్యూనిస్టులు. ఆయన పుస్తకం రాస్తాడు, ఇంత దుర్మార్గం అనేది చేసిన కమ్యూనిస్టులు. ఇప్పుడు దేశముఖుల మీద ఎంట పడ్డారు, ఏదో దుర్మార్గుల మీద. వీళ్ళు ఎవరండి? వీళ్ళ మీద చేసినారు కమ్యూనిస్టులు. ఇప్పుడు చూడండి, దొంగతనం చేసేది దొంగలంతా చేరి దాని తర్వాత మేము కమ్యూనితం అనేది, ఇది వీళ్ళు కమ్యూనిస్ట్ రజాకారులు. కాంగ్రెస్ రజాకారులు రామానంద తీర్థ, పివి నరసింహరావు తక్కువలేం కాదు. రామానంద తీర్థ ఉమ్రీ బ్యాంకులు లూట్ చేసాడు. ఆ రోజుల్లో వచ్చిన డబ్బుతో ఏతుంటుందో కొంత డబ్బుతో గాంధీ భవన్ కడతారు, దాని అకౌంటెంట్ అంటే పివి నరసింహరావు. అయితే వీళ్ళు ఇట్లా బ్యాంకులను దోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని జనార్దన్ దేశాయ్ మీద వల్లభాయ్ పటేల్ రిపోర్ట్ చేస్తే వల్లభాయ్ పటేల్ ఎంక్వైరీ చేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ డిసఫిలియేట్ చేస్తాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పానండి. లూటి నాయకుడు అంటే రామానంద తీర్థ. ఏం చెప్తారు చెప్పండి? చాలా పెద్ద మాట. నో ఫ్యాక్ట్, ఇది హిస్టారికల్ ట్రూత్స్ ఇవ్వై. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ డిసఫిలియేటెడ్, వీళ్ళంతా దొంగలు ఉన్నారని, లూట్ చేస్తున్నారని. అందుకని సరోజిని నాయుడు ఎప్పుడైతే ఇక్కడ ఉండేనో ఆమె ఏం చేసింది, కాంగ్రెస్ డిసఫిలియేట్ అయితే బీహార్ నుండి మెంబర్షిప్ తీసుకున్నది. కాదంటారా చరిత్ర? ఇవన్నీ మరుగున పెట్టేశారు, జరుగుతున్నది. తర్వాత ఖాసిం రజ్వీ తుర్కోళ్ళు వాళ్ళు లూట్ చేసిండ్రు, అందరు కలిసి లూట్ చేసిండ్రు, ఒక్కడు కాదు. అయితే మీరు ముస్లిం రజాకారులు మాట్లాడతారు, మరి హిందూ రజాకారు వీళ్ళందరూ ఎవరికైతే పడి రాదో వాడు ఇంకోనికి రజాకారులు దాన్ని లూట్ చేస్తారు. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ టోటల్ బ్రేక్ అయిపోయింది. నిజాం బికేమ్ ప్రిజనర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రజాకార్స్. వాళ్ళు గప్పడనీయలే, అది జరిగిన వాస్తవం. నిజాం బికమ్ ప్రిజనర్, వాళ్ళ చేతిలో ఏం చేయలేకపోయాడు. అందుకని ఎటువంటి మంచి ఛాన్స్ గవర్నమెంట్ ఇచ్చిందని పోగొట్టుకున్నాడు. అది ఆయన దురదృష్టం అనేది. హైదరాబాద్ రాష్ట్రం మత చాందస్తం మతం కాదు, అది ఎప్పుడు లేదు. సో ఇదంతా కావాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చేయించింది ఈ అల్లర్లు కానీ. ఎందుకు చేయించిందంటే ఎట్టి పరిధిలో హైదరాబాద్ లాక్కుపోయింది, అందుకని తప్పు లేదు, అది కొంతవరకు కరెక్టే. మరి టైం ఇచ్చింది కదా, 1 year అర్థం చేసుకోండి. 1 year లోపల ఉంటే వీళ్ళు ఏం చేసిందంటే అప్పటి వరకు 1 year లోపలనే అయిపోయింది. వీళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ కనుకుంటే సెక్యూరిటీ కౌన్సిల్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆపోజిట్. సెక్యూరిటీ కౌన్సిల్ అంటే సీజ్ ఫైర్ అంటారు. అప్పుడు నువ్వేం చేయలేవు. అందుకని ఆ ఛాన్స్ ఇవ్వద్దని ఆ డిస్కషన్ వచ్చి జడ్జిమెంట్ వచ్చే ముందే హైదరాబాద్ ఆక్యుపై పోలీస్ యాక్షన్తో ఆక్యుపై చేసారు. ఓకే, మరి ఆ తర్వాత ఏమైంది? ఆక్యుపై చేసి ఇప్పుడు అండి ఆర్మీని పంపుతారు, ఎయిర్ ఫోర్స్ని పంపుతారు, పోలీస్ యాక్షన్ ఎందుకంటారండి? పోలీసే లేదా ఆడ. అంటే వెజిటబుల్ బిర్యానీ తిరిగా, బిర్యానీ అంటే రియల్ మోసంతో వండిన బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ ఉండదు. పోలీసే లేదు, పోలీస్ పాత్ర లేదు, పోలీస్ యాక్షన్ ఎట్లుంటారండి? జనరల్ చౌదరి డీజీ పోలీసు కాదు, ఆయన మేజర్ జనరల్. ట్యాంక్స్ వచ్చినాయి, పోలీస్ వ్యాన్లు కాదు వచ్చినాయి. మరి పోలీస్ యాక్షన్ ఎందుకంటారు? నేను చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా నేను ఛాలెంజ్ చేసేది,
అసలు ఎందుకు వచ్చింది? నేను సెక్యూరిటీ కౌన్సిల్ మీకు అప్పుడు అమెరికాలో అక్కడ పోతున్నప్పుడు ఆ కేసు అది పెండింగ్ అక్కడ మొత్తం డాక్యుమెంట్ తీసుకొచ్చానండి. అయితే వీళ్ళు ఏమంటే అక్కడ ఏమి ఇస్తారంటే నిజాంకు సహాయంగా, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా మేము సైన్యాన్ని పంపుతున్నాం. ఓకే. ఆడ ఏ విధంగా అయితే మీరు అమెరికా సైన్యం కొరియాకు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వెళ్ళి శాంతి భద్రతలు నెలకొల్పిందో, వాళ్ళు ఆర్మీ అయినప్పటికీ పోలీస్ డ్యూటీ చేస్తారు. అదేవిధంగా కమ్యూనిస్టులకు, రజాకార్లకు వ్యతిరేకంగా శాంతి భద్రతలు నెలకొల్పడానికి మేము సైన్యాన్ని పంపుతున్నాం. మీరు ఏ విధంగా పోలీస్ యాక్షన్ అన్నారో ఇది కూడా పోలీస్ యాక్షన్ అని యునైటెడ్ నేషన్స్కు అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళకి లెటర్ రాశారు. మరి ఎందుకు చెప్పారండి ఇది? వీఆర్ సెండింగ్ ఆర్మీ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ నిజాం అగెన్స్ట్ ద కమ్యూనిస్ట్, అగెన్స్ట్ ద రజాకార్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ సిమిలర్ టు దట్ ఆఫ్ అమెరికా విచ్ హ్యాస్ sent his army under General MacArthur to establish peace and tranquility in Korea. Same duty will be doing. Precisely for this reason, it's known as police action. అందుకని పోలీస్ యాక్షన్ కాగానే నిజాంని ఏం చేస్తారు? గవర్నర్ అంటారు. బీ స్టేట్ కనుక రాజ ప్రముఖ అంటారు. నిజాంకు వ్యతిరేకంగా అయితే అతను పదవిచ్యుతం చేయాలి. కనీసం హౌస్ అరెస్ట్ చేయాలి, జైలు లేకుండా. గవర్నర్ ఎట్లా ఇస్తారండి రాజ ప్రముఖ? అంటే ఎవరు లాస్ట్ గవర్నర్ ఎవరయ్యారు? నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం అంటే నిజాంకు సహాయంగా వచ్చినట్టే కదా. అవును. మరి అయిపోయి నిజాం అగెన్స్ట్ పోలీస్ యాక్షన్. ఈ విషయం తెలియదు మాకు. లాస్ట్ నిజాం గవర్నర్ గా ఉన్నారు అనేది తెలియదు. అవును. బీ స్టేట్ అప్పుడు స్టేట్లు 3 రకాలు ఉండే: ఏ స్టేట్, బీ స్టేట్, సి స్టేట్. బ్రిటిష్ డైరెక్ట్గా పరిపాలించిన వాటిను ఏ స్టేట్లు అంటారు. ఈ పెద్ద పెద్ద రాజరికాలు ఎప్పుడైతే అయినాయో లైక్ మైసూర్, ఇది బీ స్టేట్లు అంటారు. తర్వాత ఇంకా చిన్న అవుతుంటే సి స్టేట్లు. అయితే బీ స్టేట్ గవర్నరు ఈయన. అయితే ఆంధ్రప్రదేశ్ అయ్యేంతవరకు ఆయన గవర్నరు. ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు కూడా ఆయననే గవర్నర్ ఉండా ఉంటాడు. నిజాం కొడతాడు, లేదు నేను ఉండా ఉంటాడు. కానీ ఇప్పటి గవర్నర్ తీరు కాదండి. ఆయనే 1950 నుండి, నేను ఇంకో విషయం, 50 నుండి 56 గవర్నర్ ఉంటే ఆయన ₹1 జీతం తీసుకుంది. ఎందుకు ఆయన దగ్గర చాలా ఉన్నాయి కదా. ఉండొచ్చు, ప్రభుత్వం నుండి తీసుకోలే. ఇప్పటి తీరుగా గవర్నర్లు ఖర్చు పెట్టినట్టు కోట్ల రూపాయలు తిరుపతికి పోవడం, ఇది పోవడం, ఆయన ఒక్కసారి కూడా మక్కా పోలే. ఇక్కడ ఉన్న మీ గవర్నర్ ఎన్నిసార్లు పోతాడు తిరుపతి? డబ్బు ఎవడిస్తాడు? గవర్నమెంట్ ఇస్తుంది. నీ రిలీజియస్ పర్పస్ వై షుడ్ గవర్నమెంట్ పే? దిస్ ఇస్ మై సింపుల్ క్వశ్చన్. అంటే అలా పోకూడదు అంటారా? సొంతంగా పోవచ్చు. సెక్యూరిటీ కావాలి కదా. గవర్నర్ వెళ్తున్నారు, సెక్యూరిటీ కావాలి కదా. అంత భయం ఉన్నప్పుడు అవసరం లేదు. ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి డబ్బు? నీ కుటుంబానికి ఎందుకు ఇవ్వాలి? నీవు ఒకవేళ పూజ తెలుసుకుంటే సొంతంగా పూజ చేసుకోండి. అట్టహాసం అవసరం లేదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎందుకు? ఒక దిక్కు మీరు సెక్యులర్ అంటారు, ఒక దిక్కు ప్రభుత్వాన్ని మీకు మతపరానికి వాడుకుంటారు, ఇంక్లూడింగ్ జడ్జెస్. నిజాం ఒక్కసారి కూడా మక్కా పోలే, ఒక్కసారి కూడా ఇక్కడ ఉన్న ఏదైతే ఉంటుందో దర్గాలకు పోలే. సో మరి ఆ టైంలో నిజాం వాళ్ళు ప్రజల్ని చాలా హింసించారు, అవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు నిజాము తుర్కోడు, దానికి వ్యతిరేకం. సో హిందూస్కి వ్యతిరేకం అంటారు? లేదు, కొంత ఏ విధంగానే నిజాం. ఇప్పుడు కొంతమంది ఏతుంటుందో మతపరంగా. ఇప్పుడు చూడండి, నేను ఒకటి మీకు చెప్తాను. గాడ్సే ఉన్నాడు కదా, గాడ్సే కూడా హైదరాబాద్ వచ్చిండు నిజాంకి వ్యతిరేకంగా పోరాడతాను. అది ఎవరు పంపిండ్రు? గవర్నమెంట్ పంపింది, మహారాష్ట్ర గవర్నమెంట్ పంపింది. ఓకే, ఏం చెప్తారు? ఆయన రిలీజ్ చేసినప్పుడు పేరు గాడ్సే. అందుకని ఇప్పటి వీళ్ళు మేము సెక్యులర్ అనడం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. నీ మతం మీకున్నది ఉండదు అంటారు. నీ మతపరంగా ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదు. మీరు వెళ్ళండి, మీ ఖర్చులు పెట్టి మీ డబ్బు పెట్టుకొని పోయండి. ఇప్పుడు నరసింహన్ ఉండే ప్రతి నెల పోయి ఎవడిచ్చేది డబ్బు? ఆయనకున్న భార్యకు. మేము ఆర్టీలో ఒకసారి అడిగితే పిచ్చోళ్ళు అడుగుతారని అన్నాడు. ఎవరి డబ్బు అండి ఇది? సెక్యులర్ ఎక్కడ? రిలీజన్ ఎక్కడ? మీరు భూమి పూజ అంటారు. సెక్యులర్ కంట్లో భూమిలో కొబ్బరికాయలు ఎట్లా కొడతారండి? మీ ఇంట్లో కొట్టుకోండి కొబ్బరికాయ. ప్రభుత్వం దానికి చేస్తున్నప్పుడు రిలీజియస్ ఫంక్షన్స్ ఎందుకు చేస్తారు? దెన్ యూ సే దట్ వీఆర్ నాట్ సెక్యులర్, వీఆర్ రిలీజియస్ కంట్రీ. రిలీజన్ షుడ్ బి కన్ఫైన్డ్ టు యువర్ హోమ్, నాట్ అవుట్ సైడ్.
కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అందుకని ఎందుకంటే మనది సర్వమతాలు అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకదాన్నే చేయడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు మన స్నేహితులు అంటాం, పొద్దున్న లేస్తే వాళ్ళు మనం కలిసే ఉంటాం. అందుకని నిజాం కరెక్టే. సొంతంగా ఇప్పుడు ఒక్కసారి కూడా ఆయన ఇప్పుడు ఇన్ని వాళ్ళకు ముస్లిం పవిత్ర స్థలాలు ఉన్నాయి కదా, పోయినట్టు ఒక్క దాఖలా చూపించండి. ఈయన కాదు, ఇది నెవర్. వాళ్ళ రిలీజన్ ఓన్లీ ఇది అని మేము సెక్యులర్ అంటారు కదా, వీళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు చూడండి, సొంత వాటికి సొంత ఇల్లు అంటే ఇష్టం చేసుకోండి అండి. ఒక ఇండియా కోసం కంట్రీ వైడ్ స్టేట్ వైడ్ చేయాలి. ఒకటే మీరు బాగానండి, ఒక చరిత్రకారునిగా చెప్పిన 1748 నిజాం ప్రభుత్వం వాళ్ళంతా ఆసాఫ్ జాహీ డైనాసిటీ స్టార్ట్ అయింది. అంతమైంది ఏతుంటుందో చాలామంది నిజాం ప్రభుత్వం పోలీస్ యాక్షన్ కానీ అంతమైంది అంటే కాదు, 1950 వరకు నడిచింది. ఈ 224 సంవత్సరాలు ఒక ప్రభుత్వం, ఒక వంశం పరిపాలించిందంటే ప్రజల సహకారం లేకుండా పరిపాలించిందనండి. సచ్ ఎ లాంగ్ పీరియడ్. అంటే అణిచివేశారు అన్న మాటలే 220 ఏళ్ళు అణిచివేస్తారండి. బ్రిటిష్ వాళ్ళు కూడా అణిచివేశారు మరి అన్నేళ్ళు ఇండియాని. బ్రిటిష్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినాడు. బాగానండి, వన్ మెయిన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్. ఇప్పుడు చూడండి 1857లో సిపాయి తిరుగుబాటు అయినప్పుడు మిడిల్ క్లాస్ మొత్తం సపోర్ట్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ను. బ్రిటిష్కు సహాయంగా ఇండియన్సే ఉన్నారు, మిడిల్ క్లాస్ మొత్తం ఉన్నది. ఎప్పుడు కానీ ఏనండి, ఎక్కడ ప్రపంచ చరిత్రలు ఎక్కడ కానీ ఒకరు అంత లాంగ్ వాడు పరిపాలించినంటే ప్రజల సహాయ సహకారాలు లేకుంటే ఎవడు కూడా అంత లాంగ్ పీరియడ్ ఉండదు. సో మీరు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసారా, మీకు ఊహ ఉందా ఆ టైంలో, బ్రిటిష్ వాళ్ళు పాలించిన టైంలో? నాకు లేదండి, నేను మీరు విన్నారా పోనీ మీ చరిత్రని టీచ్ చేసేది ఐఏఎస్. అయితే బుక్స్ లో మేము కొన్ని చదివినప్పుడు ఎలా ఉంటుందంటే మాకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది. అంటే మేము మా వాళ్ళు ఇంత కష్టం. అప్పుడు ఏమవుతుందంటే రాయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇప్పుడు చూడండి బ్రిటిష్కు వ్యతిరేకంగా స్వతంత్రానికి పోరాడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పాత పీరియడ్ని తీసుకొని గ్లోరిఫై చేస్తారు. ముస్లింకి రాకముందు ప్రాచీన భారతదేశంలో చాలా మనది ధర్మ సంస్థానం తిరుగుండే, రామరాజ్యం ఉండే, తర్వాత పాలు నెయ్యి తేనె పాలుతుండేది. అటువంటిది అది ముస్లిమ్స్ వచ్చినాక కథ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేసాం, గుప్తా ఏజ్ను గోల్డెన్ ఏజ్ అన్నాం, స్వతంత్ర స్వర్ణయుగం అన్నాం. అంటే ఆ విధంగా మనకు ఉత్తేజపరచడానికి కొరకు అప్పుడు చరిత్రకారులు తయారు చేయడానికి రాయడానికి కరెక్టే అది. అదేవిధంగా ఆ టైంకి కరెక్టే, ఎందుకంటే ప్రజలను ఉత్తేజపరచడం కొరకు. ఇప్పుడు అదే చరిత్రను మనం ఇప్పుడు కంటిన్యూ చేయడం తప్పు. సో అది ఆ టైం వరకే ప్రజలను ఉత్తేజపరచాలి, అంతవరకు కరెక్ట్. కానీ వాళ్ళు అలా తీసుకోరు కదా, అంటే వాళ్ళు వచ్చిన తర్వాత పాడైందని మాత్రం ఇలా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ప్రజలను ఉత్తేజపరచడానికి మనకు అటువంటి ఘన చరిత్ర మనది, మనం ముందు వెళదాం పోదాం, దాని వరకు అది రైటే, తప్పనే నేను అది చరిత్రకారునిగా. కానీ అదైతే కంప్లీట్ చరిత్ర అని ఇప్పుడు అనుకోవడం అది పొరపాటు. అదనమాట, ఈ డిస్టింక్షన్ చాలా ఉండాలి. ఓకే, సో ఓవరాల్గా నిజాం టైంలో మేము చదివింది కానీ మాకు తెలిసింది కానీ అంతా నిజం కాదు. నిజాం గారు అసలు ఏమీ చేయలేదు, చాలా చక్కగా ప్రజల్ని పరిపాలించారు. ఆ తర్వాత కూడా ప్రతి దాంట్లో కూడా కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు జరిగిన మాట వాస్తవం. కానీ పూర్తిగా అదే చరిత్ర. ఇప్పుడు కొందరు భూములు ఆక్యుపై చేసినారు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని కోట్లు. ఇప్పుడు 1965 చైనా యుద్ధం 62 తర్వాత ఇదంటే భారత ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఉన్నది. అప్పుడు నిజాం అంత వెనక 5 టన్నుల బంగారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాడు. 5 టన్నుల బంగారం. మరి దేశద్రోహి ఎట్లయితాడండి? 5 టన్నుల బంగారం ఇచ్చాడు 65లో. మంచి విషయమే కదా, అదెందుకు ప్రజలకి తెలియనివ్వలేదు? అవసరం లేదు, తురుకోడు. ఏ హిందూ రాజు ఇచ్చిండు, ఎవరు మైసూర్ రాజా ఇచ్చిండు, ఆయన పెద్ద బిల్డింగ్లు అంటారు. కాశ్మీర్ ఇచ్చిండు, ఎవరు ఇచ్చిండు? 5 టన్నుల బంగారం. సో మాకేదో క్లారిటీ వచ్చిందండి. నిజాం ఇప్పుడు చూడండి, ఇంతమంది రాజులు విదేశాలు విడి తర్వాత భోగలాల సత్వంతో ఖర్చు పెట్టారు కదా, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదే. అది కూడా పాకిస్తాన్కి ఏనండి, అది కూడా చెప్తా. 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వం డబ్బు అడిగితే
అప్పు ఇస్తాడు. దానికి పాకిస్తాన్కు డబ్బు ఇచ్చిండు, పాకిస్తాన్ డబ్బు ఇచ్చిండు, వీళ్ళు చరిత్రలు ఊదరగొడుతుంటారు. ఓకే, అప్పుగా ఇచ్చారు. అప్పుగా ఇచ్చిండు ఎంత? 20 కోట్లు. 20 కోట్లు. మరి అప్పు తిరిగి వచ్చిందా? అటైపోయింది. బట్ అదేవిధంగా ప్రీవీ పర్సన్ ఉంటారు రాజభరణాలు. నిజాంకు అందరి రాజభరణాలు కానీ నిజాంకు రాజభరణాలు ఎక్కువ. 50 లక్షలు ప్రతి సంవత్సరం. ఒక్క పైసా తీసుకోలేదు. హైదరాబాద్ రాష్ట్రానికి ఇచ్చి ఇది నాగార్జున సాగర్ తర్వాత ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయాలని ఇస్తాడు. వాడు ఇంకా దుర్మార్గుడేనా అండి? ఇదే ప్రశ్న అవుతుంటే అసెంబ్లీ అయినప్పుడు బి రామకృష్ణరావు ప్రైమ్ మినిస్టర్ చెప్పి ఇది అవుతుంటుందో ఎందుకు ఇస్తున్నారు, రాజభరణాలు ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్న అయినప్పుడు ఆయన ఏమంటాడంటే, రాజభరణాలు మనది కాదు, ఇచ్చేది భారత ప్రభుత్వం, నిజాంకి ఇస్తున్నమాట వాస్తవం. నిజాం ఆ డబ్బు హైదరాబాద్ రాష్ట్రానికి అప్పుగా, ఇంట్రెస్ట్ ఫ్రీ అప్పుగా, మిత్తి లేకుండా మనకు ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడానికి ఇచ్చిందని ఆయన అసెంబ్లీలో ఇచ్చిన రిప్లై ఉన్నది. అది ఇప్పటికీ చాలామందికి చెప్తుంటాను. నిజాం అరే మనం అందరం కేసేద్దాం రికవరీ ఆఫ్ దట్ మనీ అని. ఎందుకు అప్పుగా ఇచ్చిండు? మరి వేయచ్చు కదండి ఎంతో కొంత. అప్పుడు 20 కోట్లు అంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే, ఇంట్రెస్ట్ లేదు. ఇది అంటున్నదండి నిజం. అందుకని ఏదో ఇది ఉంటుంది, రజాకారులకు సహాయం చేయడం ప్రిజనర్ ఉండేది. అది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇష్టం మాట్లాడుతుంటారు.